ఓకే. హాయ్ అందరికి. చాలా గ్యాప్ వచ్చింది గదా! వీడియోస్ చేయక. సో, ఎందుకు చేయలేదో మీ అందరికీ తెలుసు. సో, ఫస్ట్‌గా ఎలిమినేషన్ ఛాంబర్ డేట్ అండ్ టైమ్ గురించి మాట్లాడదాం. సో, ఈ ఎలిమినేషన్ ఛాంబర్ మనకి మార్చ్ 1న ఆదివారం రోజు 5:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. 4 మ్యాచ్‌లు కన్ఫర్మ్ ఉన్నాయి. మెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ అండ్ వుమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్. అండ్ అదే విధంగా సీఎం పంక్ వర్సెస్ ఫిన్ బాలర్ మధ్యలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. అండ్ అదే విధంగా ఏజెల్లీ వర్సెస్ బెక్కీ లించ్ మధ్యలో ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ 4 మ్యాచ్‌లు ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నాయి ఇప్పటి వరకైతే. ఈ 4 మ్యాచ్‌లతోనే ఎళ్తది కావచ్చు ఎలిమినేషన్ ఛాంబర్ ఈ సంవత్సరంలో. సో, డేట్ అండ్ టైమ్ అయితే 5:30కి సండే రోజున మార్చ్ 1 రోజున వస్తది. అండ్ ఇంకా బెట్టింగ్ ఓడ్స్ అయితే రాలేదు. వచ్చిన వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫిన్ బాలర్ గురించి. సో, ఫిన్ బాలర్ రీసెంట్‌గా రోమన్ రేన్స్ గురించి మాట్లాడిండు. రోమన్ రేన్స్ గురించి ఏమని ఉంటాడు? సో, దాదాపుగా ఫిన్ బాలర్‌కి, రోమన్ రేన్స్‌కి అంటే ఇద్దరు అపోజిట్‌గానే ఉంటారు గదా! సో, ఏం మాట్లాడి ఉంటాడు ఫిన్ బాలర్? దాదాపుగా మంచిగా మాట్లాడి ఉండడు ఫిన్ బాలర్ రోమన్ రేన్స్ గురించి అని ఈ టైప్‌లో అనుకోవచ్చు. బట్ రియాలిటీ ఏందంటే రోమన్ రేన్స్ గురించి చాలా మంచిగా మాట్లాడిండు. రోమన్ రేన్స్ ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని మన ఫిన్ బాలర్ చెప్పిండు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మంచి స్టోరీ ఉంది. రోమన్ రేన్స్‌ని ఓడించిండు ఫిన్ బాలర్ ఒకప్పుడు. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ కూడా ఫిన్ బాలర్‌ని ఓడించిండు. బట్ ఇప్పుడు ఫిన్ బాలర్ డైరెక్ట్‌గా రోమన్ రేన్స్ గురించి రోమన్ రేన్స్ ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని ఒప్పేసుకున్నాడు. అంటే ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా రోమన్ రేన్స్ గోటే. అందులో నో డౌటు. బట్ కొంతమంది రోమన్ రేన్స్‌కి అంత లేదు అన్నట్టుగా అంటారు సోషల్ మీడియాలో. సో, ఏదేమైనా ఫిన్ బాలర్ రోమన్ రేన్స్ గురించి మంచిగా మాట్లాడిండు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఊసోస్ గురించి. సో, మన ఊసోస్ రీసెంట్‌గా ఒక ఫోటో రిలీజ్ చేసిర్రు. అంటే అది కొంచెం షాకింగ్‌గా ఉంది. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అంటే ఇప్పుడు ఇదేందంటే ఒక న్యూ సాంగ్ కోసం ఏమైనా ట్రై చేస్తుందా డబ్ల్యూడబ్ల్యూఈ యూసోస్ కోసం. సో, ఇప్పుడు యూసోస్ ఇద్దరు కలిసిపోయినారు. వాళ్ళు టాగ్ టీమ్ ఛాంపియన్స్ అయిపోయినారు. అండ్ వాళ్ళిద్దరూ ఎప్పుడు మెయిన్ ఈవెంట్ చేస్తూ ఎంట్రన్స్‌లోనే వస్తున్నారు. ఆ థీమ్ సాంగ్‌లోనే వస్తున్నారు. బట్ పర్టిక్యులర్‌గా ఈళ్ళిద్దరికీ ఒక థీమ్ సాంగ్ ఉంది. ఊసోస్ అనే నేమ్‌కి, యూసోస్ అనే టాగ్ టీమ్‌కి ఒక థీమ్ సాంగ్ ఉంది. బట్ ఆ థీమ్ సాంగ్‌లో రావట్లేదు. బట్ ఇప్పుడు ఒక కొత్త థీమ్ సాంగ్‌ని తీసుకొస్తారు కావచ్చు అన్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ ఫోటో రివీల్ అయిన తర్వాత. అండ్ జే ఊసో అంటే గుర్తొచ్చింది. జే ఊసో రీసెంట్‌గా రాలో అంటే మెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫై అయిపోయిండు. యాక్చువల్‌గా అక్కడ బ్రాన్సన్ రీడ్ విన్ అవ్వాలి. బ్రాన్సన్ రీడ్‌కి ఇంజ్యూరీ అయింది అదే మ్యాచ్‌లో. సో, వెంటనే ఇక మన జే ఊసోని విన్ చేపించినారు. అండ్ ఆ వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. జే ఊసో మ్యాచ్ గెలిచిన వీడియోని అప్‌లోడ్ చేసింది. అండ్ ఆ వీడియోకి మన ఫ్యాన్స్, సోషల్ మీడియా ఫ్యాన్స్ డిస్‌లైక్‌ల వర్షం కురిపించిర్రు. ఆల్‌మోస్ట్‌గా 20,000 డిస్‌లైక్‌లు వచ్చినాయి ఆ వీడియోకి. జే ఊసో విన్ అవ్వడం నచ్చలేదు. ఇప్పుడు జే ఊసో విన్ అవ్వడం నచ్చలేదంటే ఇప్పుడు అక్కడ సెకండ్ ఆప్షన్ ఏముంది మన డబ్ల్యూడబ్ల్యూఈకి? జే ఊసోనే విన్ అవ్వాలి గదా! యాక్చువల్‌గా బ్రాన్సన్ రీడే గెలవాలి. బట్ ఇంజ్యూరీ అయిపోయింది. సో, ఇప్పుడు మ్యాచ్‌ని క్యాన్సెల్ చేయలేదు గదా! ఆల్రెడీ మ్యాచ్ జరుగుతుంది గాబట్టి, అందులో వేరే సూపర్ స్టార్స్ ఉన్నారు గాబట్టి, ఖచ్చితంగా ఏదో ఒక సూపర్ స్టార్‌ని విన్ చేపించాలి. జే ఊసోని విన్ చేపించింది. ఏ ఆప్షన్ లేదు అక్కడ. సో, ఇప్పుడు దానికెందుకు డిస్‌లైక్‌లు చేయడం? ఇప్పుడు ఈ క్వాలిఫై అయినంత మాత్రాన ఖచ్చితంగా గెలుస్తాడని రూల్ ఏం లేదు గదా! ఇప్పుడు ఫ్యాన్స్ ఎవరైతే హేట్ చేస్తున్నారో వాళ్ళకి. సో, హేట్ జేస్తూనే ఉన్నారు. అండ్ దీనికి రియాక్షన్ ఇచ్చిన మన జోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో మీరెందుకు నన్ను ఇంత హేట్ జేస్తున్నారు? కొంచెం లవ్ జేయండబ్బా! అని రియాక్షన్ అయితే ఇచ్చిండు మన జోస్. సో, మరి ఆ హేట్ అనేది ఎప్పుడు పోతదో అనేది ఇంకా తెలీదు. బట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గాకుండా డైరెక్ట్‌గా జోస్ ఇన్ రింగ్ యాక్షన్‌లో వచ్చినప్పుడు అంటే ఎంట్రన్స్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క ఫ్యాన్ లేసి మరి సెలబ్రేట్ జేస్తారు మరి. సో, ఆ హేట్ ఎక్కడి నుండి వస్తుంది? ఈ మంచి రియాక్షన్ ఎక్కడి నుండి వస్తుంది? సో, ఇప్పుడు దీన్ని ఎలా కన్సిడర్ చేయాలి 'జే ఊసో'ని? సో, సోషల్ మీడియాలోనైతే చాలామంది ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు 'జే ఊసో'ని. బట్ స్టేడియంలోనైతే మంచి సపోర్ట్ అయితే ఉండింది 'జే ఊసో'కి. చూడాలి మరి ఇది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతదో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్‌కి రీసెంట్‌గా ఈఎస్‌పీఎన్ ఇంటర్వ్యూ జరుగుండే. సో, కొన్ని విషయాల గురించి మాట్లాడిండు. రీసెంట్‌గా చాలామంది రిటైర్మెంట్ తీసుకుంటున్నారు గదా! గోల్డ్‌బర్గ్ రిటైర్మెంట్ తీసుకుండు. అండ్ ఇటు మన జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుండు. అండ్ రీసెంట్‌గా ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ తీసుకుండు. సో, ఈ రిటైర్మెంట్ గురించి మాట్లాడిండు కోడీ రోడ్స్. ఇక చాలు డబ్ల్యూడబ్ల్యూలో రిటైర్మెంట్స్ అనేవి కొన్ని రోజులు ఆపేస్తే మంచిగుంటది. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అందరికి గుడ్ బై చెప్పడం అనేది మంచిగా అనిపిస్తలేదు. సో, మేము చాలా మిస్ అవుతున్నాం వాళ్ళని. సో, కొన్ని రోజులు ఎవ్వరు రిటైర్మెంట్ తీసుకోకపోతే మంచిగుంటది.
అండ్ డెబ్యూట్స్ జరగాలి. కొత్త సూపర్ స్టార్స్ రావాలి గానీ, ఈ రిటైర్మెంట్స్ అనేవి నాకు నచ్చట్లేదు అన్నట్టుగా కోడీ రోడ్స్ మాట్లాడిండు. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అండ్ అంతే కాదు మన కోడీ రోడ్స్ ఫ్యూచర్‌లో క్రియేటివ్ హెడ్‌గా ఎవరుంటారో, ఎవరు డబ్ల్యూడబ్ల్యూఈ నడిపించగల స్టామినా ఉందో వాళ్ళ గురించి చెప్పిండనమాట. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ మన ట్రిపుల్ హెచ్ ఉన్నాడు. ట్రిపుల్ హెచ్ క్రియేటివ్ కంట్రోలర్‌గా నడిపిస్తున్నాడు డబ్ల్యూడబ్ల్యూఈని. ఇన్ ఫ్యూచర్‌లో అంట మేబీ ఆ ఛాన్స్ కొంతమంది సూపర్ స్టార్స్‌కి రావచ్చన్నట్టుగా అంటున్నారు. ఆ సూపర్ స్టార్‌లో కోడీ రోడ్స్ కూడా ఉన్నాడన్నమాట. కోడీ రోడ్స్, సెత్ రాలిన్స్, బెయిలీ అండ్ రోమన్ రీన్స్ వీళ్ళు క్రియేటివ్ హెడ్‌గా ఉండి డబ్ల్యూడబ్ల్యూఈని నడిపించొచ్చు అన్నట్టుగా చెప్పినారన్నమాట. అంటే వీళ్ళకి ఆ స్టామినా ఉంది. క్రియేట్ చేయగలరు, స్టోరీ లైన్స్‌ని బిల్డ్ చేయగలరు అని కోడీ రోడ్స్ మనసులో ఉంది. సో, చూడాలి మరి ఫ్యూచర్‌లో కోడీ రోడ్స్ కావచ్చు, సెత్ కావచ్చు, బెయిలీ కావచ్చు, రోమన్ యాజ్ ఎ క్రియేటివ్ హెడ్‌గా ఉండొచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంతకుముందు మన సెత్ రాలిన్స్ కూడా చెప్పిండు. నేను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నేను డబ్ల్యూడబ్ల్యూలోనే వర్క్ చేస్తాను యాజ్ ఎ క్రియేటివ్‌గా. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లోనే ఉంటానని మన సెత్ రాలిన్స్ చెప్పిండు. సో, ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మెయిన్ సూపర్ స్టార్స్. వాళ్ళకి తెలుసు డబ్ల్యూడబ్ల్యూఈ ఎలా నడుస్తదో తెలుసు. స్టోరీ లైన్‌ని ఎలా బిల్డ్ చేయాలో తెలుసు. వీళ్ళకి ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది ఉందన్నమాట. రోమన్ రీన్స్‌కే కావచ్చు, సెత్‌కే కావచ్చు అండ్ కోడీ రోడ్స్‌కే కావచ్చు. ఇప్పుడు కోడీ రోడ్స్‌కి ఏం తెలుసని మీరు అంటారు. సో, కోడీ రోడ్స్ ఒక కంపెనీ బిల్డ్ చేసి ఒక టాప్ లెవెల్‌లోకి తీసుకొచ్చిన సూపర్ స్టార్. కోడీ రోడ్స్ అంతగా తక్కువగా అంచనా వేయలేము. తెలుసు కోడీ రోడ్స్‌కి కూడా తెలుసు. సో, ఇప్పుడు వీళ్ళు క్రియేటివ్ హెడ్‌గా ఉంటే ఎలా ఉంటది? ఇప్పుడు ట్రిపుల్ హెచ్‌తో పాటుగా చాలా మందున్నారు. అంటే క్రియేటివ్‌గా అంటే ట్రిపుల్ హెచ్‌కి హెల్ప్ జేయడానికి. అండ్ ఒకవేళ ఫ్యూచర్‌లో మన జనరేషన్ అయిపోయిన తర్వాత ఒకవేళ రోమన్ రీన్స్, కోడీ రోడ్స్, సెత్ రాలిన్స్ ఈళ్ళందరూ కలిసి డబ్ల్యూడబ్ల్యూఈని నడిపిస్తే ఎలా ఉంటది యాస్ ఎ క్రియేటివ్ కంట్రోలర్‌గా? ఎట్లుంటదో మీరొకసారి ఊహించుకోండి. సో, నాకైతే బావుంటదనిపిస్తుంది. చూడాలి మరి ఏమవుతదో. అండ్ అంతే కాకుండా కోడీ రోడ్స్ రెసల్‌మేనియా గురించి మాట్లాడిండు. సో, లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రాయల్ రంబల్‌ని విన్ అయిండు కదా కోడీ రోడ్స్. అంటే ఇంతకుముందు. అండ్ ఈ సంవత్సరంలో కూడా నేను రాయల్ రంబల్‌ని విన్ అయితే కరెక్ట్‌గా ఉండదు. నాకు తెలుసు. అండ్ అందుకనే నేను ఎలిమినేషన్ ఛాంబర్‌లో వెళ్తున్నాను. అండ్ అక్కడ గెలిచి నేను రెసల్‌మేనియా టికెట్‌ని పంచ్ చేసుకుంటా అని చెప్పిండు. బట్ ఇక్కడ ఏందంటే ఆల్రెడీ నికాలిస్ జేకబ్‌కి మాటిచ్చేసిండు. నీకు డ్రూ మ్యాకెంటైర్‌ని ఇస్తా అని. మరది ట్రిపుల్ థ్రెట్ అవుతదా? అంటే మన జేకబ్ వర్సెస్ కోడీ వర్సెస్ డ్రూ మధ్యలో ట్రిపుల్ థ్రెట్ అవుతదా? అండ్ అదే విధంగా డ్రూ మ్యాకెంటైర్ రెండి ఆర్టెన్‌ని కూడా అటాక్ చేసిండు. సో, మరి ఫేటల్ 4 వే అవుతదా? ఇప్పుడు ఫేటల్ 4 వే పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. ఎందుకంటే డ్రూ రెండి పైన అటాక్ చేసిండు కాబట్టి. బట్ ఒకవేళ యాడ్ చేయొద్దనుకుంటే రీజన్ ఏం చెప్తదంటే డ్రూ రెండి పైన అటాక్ చేసిండు కదా! రెండి ఎలిమినేషన్ ఛాంబర్‌లో అంటే క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తుండు కదా! అందుకే అటాక్ చేసిండన్నట్టుగా ఇదొక పాయింట్ చెప్పినా చెప్తది. బట్ పర్టిక్యులర్‌గా రెండి ఆర్టన్‌ని అటాక్ చేసిండు కాబట్టి మేబీ ఫేటల్ 4 వే అయినా అవ్వచ్చు. అండ్ ఇంకొకటి న్యూస్ ఏందంటే ఈ ఫేటల్ 4 వే కాకుండా 5 సూపర్ స్టార్స్ ఇందులో ఫైట్ చేస్తారన్నట్టుగా కూడా రూమర్స్ వస్తున్నాయి. మెయిన్ ఈవెంట్ మ్యాచ్‌లో నైట్ 1 మెయిన్ ఈవెంట్ మ్యాచ్‌లో ఫేటల్ 4 వే కాకుండా 5 సూపర్ స్టార్స్ ఇందులో ఫైట్ చేస్తారన్నట్టుగా అంటున్నారు. చూడాలి మరి అది ఫేటల్ 4 వే అయితదా? ట్రిపుల్ థ్రెట్ అవుతదా? లేదంటే 5 సూపర్ స్టార్స్ ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తారనేది ముందు ముందు తెలుస్తదన్నమాట. సో, మల్టీ మ్యాన్ ఈ మ్యాచ్‌లో ఉంటారన్నట్టుగా అంటున్నారు. సో, ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విజన్ టీమ్ న్యూ మెంబర్ గురించి. సో, ఇప్పుడు విజన్ టీము డౌన్‌ఫాల్ అయిందన్నమాట. అంటే స్టార్టింగ్‌లో ఇంట్రెస్ట్ ఉండే. అంటే కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉండే. సెత్ ఉన్నప్పుడు మధ్యలో బోరింగ్ అనిపించిన సెత్ వెళ్ళిపోయిన తర్వాత బ్రాన్ బ్రేకర్ ఒక మంచి ప్రోమో కట్ చేసిండు. సీఎం పంక్ పైన ఫైర్ అయ్యిండు. అంటే పర్లేదురా బ్రాన్ బ్రేకర్ నడిపిస్తాడు అన్న నమ్మకం అయితే ఉండేది. బట్ ఎప్పుడైతే బ్రాన్ బ్రేకర్ వెళ్ళిపోయిండో సో ఇక మొత్తం వెళ్ళిపోయిందనమాట. ఆ టీం పైన మొత్తం హోప్స్ అన్ని పోయాయి. అండ్ రీసెంట్‌గా బ్రాన్సన్ రీడ్ కూడా ఇంజురీ అయిపోయిండు. ఇప్పుడు ఉన్నది ఓన్లీ ఆస్టిన్ థియరీ అండ్ మన లోగన్ పాల్ అండ్ పాల్ హేమన్. సో ఇప్పుడు ముగ్గురే ఉన్నారు. అండ్ ఇంకొక న్యూ మెంబర్ వచ్చినా రావచ్చు అన్నట్టుగా రూమర్. సో అది దేనివల్ల అంటే రీసెంట్‌గా మన కరియన్ క్రాస్‌కి ఇంటర్వ్యూ జరుగుతున్నాక పాల్ హేమన్ సడన్‌గా మెసేజ్ చేసిండనమాట. ఒక టెక్స్ట్ మెసేజ్ చేసిండు. ఇప్పుడున్నట్టుండి పాల్ హేమన్ కరియన్ క్రాస్‌కి ఎందుకు టెక్స్ట్ మెసేజ్ చేసిండు. సో మేబీ మళ్ళీ కరియన్ క్రాస్‌ని ఏమైనా డబ్ల్యూడబ్ల్యూలో తీసుకొస్తారా? ఈ టీమ్‌లో యాడ్ చేస్తారా? అనేది ఒక చిన్న రూమర్. ఒక డౌట్ అయితే వస్తుంది సోషల్ మీడియాలో. దీనిపైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ నాకు తెలిసి విజన్ టీమ్ అంత సక్సెస్‌ఫుల్ కాలేదు.
సో నిజం చెప్పాలంటే అంత సక్సెస్ఫుల్ కాలేదు, అంత ఇంపాక్ట్ కూడా లేదు ఏ సూపర్ స్టార్ పైన. అటు లోగన్ పాల్ కావచ్చు, ఇటు ఆస్టిన్ థియరీయే కావచ్చు. బట్ ఇండివిజువల్గా వాళ్ళకి పర్ఫార్మెన్స్ వైజ్గా బాగానే ఉంటుంది. బట్ యాజ్ ఎ టీమ్గా ఏ ఇంపాక్ట్ అనేది లేదన్నమాట డబ్ల్యూడబ్ల్యూలో. ఇప్పుడు ఆ మాస్క్ మ్యాన్ స్టోరీ లైన్ ఏమవుతుందో, ఇటు మళ్ళీ సెత్ రాలిన్స్ ఎప్పుడు వస్తాడో, సెత్ రాలిన్స్ ని అసలు రెసల్మేనియాలో తీసుకొస్తారా తీసుకురారా, ఒకవేళ వస్తే ఎవరితో ఫైట్ చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది బ్రాన్సన్ రీడ్ కి ఇంజరీ అవడంతో. అండ్ అటు బ్రాన్ బ్రేకర్ కూడా ఇంజరీ అయ్యి అవుట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళిపోయిండు. అండ్ వీళ్ళిద్దరు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. అండ్ బ్రాన్సన్ రీడ్ అయితే రియాక్షన్ ఇచ్చిండు, సో నేను మళ్ళీ వస్తాను అండ్ మున్పెన్నడు లేని విధంగా వస్తాను, డిస్ట్రాక్ట్ చేస్తాను అన్నట్టుగా ఒక రియాక్షన్ అయితే ఇచ్చిండు. సో చూడాలి మరి ఎప్పుడు వస్తాడో అనేది ఎవరికి క్లారిటీగా తెలియదు, టైం పడుతుంది బ్రాన్సన్ రీడ్కి కూడా. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టీకేఓ ఎర్నింగ్స్ గురించి. సో టీకేఓ 2025లో $4.34 బిలియన్ మనీని అయితే సంపాదించింది అనమాట. హ్యూజ్ అమౌంట్, మిలియన్ కాదు బిలియన్. సో 2024తో పోలిస్తే 22% మనీ ఇంక్రీజ్ అయింది అన్నట్టుగా టీకేఓ చెప్పింది. బాగానే వస్తుంది కదా మరి మనీ, స్టోరీ లైన్స్ ఎందుకు అలా ఉన్నాయి అన్నట్టుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్. ఇది సోషల్ మీడియాలోనే కాదు, ప్రతి ఫ్యాన్ మనసులో ఉంది స్టోరీ లైన్స్ ఇంట్రెస్టింగ్గా లేవు అని. సో అది అందరికి తెలిసిందే. సో మనీ అయితే వస్తుంది, బట్ ఇప్పుడు ఆ స్టోరీ లైన్స్కి అంటే ఫ్యాన్స్ పెట్టే మనీకి అసలు సంబంధమే లేదన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఫ్యాన్ మనసులో ఉంది ఎందుకని ఇంత వరస్ట్గా బుక్ చేస్తున్నాడని. మనీ వస్తే చాలా, ఫ్యాన్స్కి ఎంటర్టైన్మెంట్ అవసరం లేదా అన్నట్టుగా కూడా అంటున్నారు సోషల్ మీడియాలో. సో దీన్ని మార్చుకుంటే బెటర్ ఎంత తొందరగా. సో ఈ రెసల్మేనియాకి ఏం హైప్ అయితే లేదు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు రోమన్ రీన్స్ని, బ్రాక్ లెస్నర్ని అడ్వర్టైజ్ చేసినా సరే ఆ హైప్ అనేది రావట్లేదు. సో ఎందుకంటే అసలు ఏ ఇంపాక్ట్ అనేది లేదు రెసల్మేనియా పైన. ఇది బాగుంటుంది, ఇది 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 కిరాగా ఉంటుంది అనేది ఏదీ లేదు, అసలు ఎక్సైట్మెంటే లేదనమాట. ఈ టైంకి రెసల్మేనియా అంటే ఒక రేంజ్ హైప్ ఉండేది, ఆ హైప్ అనేది మిస్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ రెసల్మేనియా కంటే దారుణంగా అయిపోయింది ఈ సంవత్సరం రెసల్మేనియా. సో చూడాలి మరి ఎలా చూపిస్తారో, ఇక వాళ్ళకే తెలియాలి. అండ్ ఇప్పుడు రెసల్మేనియా టికెట్స్ కూడా సోల్డ్ అవుట్ అవ్వట్లేదు, అది కూడా పెద్ద ప్రాబ్లం అయిపోయింది డబ్ల్యూడబ్ల్యూకి. సో ఇకనైనా మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం రూట్ చేంజ్ చేసేయాలి, స్టోరీ లైన్స్ని కొంచెం ఇంకా బాగా చూపిస్తే అది సాధ్యం అవుతుంది. టికెట్స్ సోల్డ్ అవుట్ అవుతాయి, ఫ్యాన్స్ హ్యాపీ, మంచిగా ఎంటర్టైన్ అవుతారు, బిజినెస్ కూడా మంచిగా అవుతుంది. సో కొన్ని సార్లు జరుగుతుంది, బట్ ఇది కంటిన్యూ అవ్వదని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రీన్స్ వర్సెస్ CM పంక్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి. సో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ రెసల్మేనియా నైట్ 2లో జరగబోతుంది కదా. ఈ మ్యాచ్లో 78% రోమన్ రీన్సే గెలుస్తాడు అని బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, బెట్టింగ్ ఓడ్స్ అనేవి అన్నిసార్లు నిజం అవ్వవు, కొన్నిసార్లు నిజం అవుతాయి, కొన్నిసార్లు రాంగ్ అవుతాయి, మ్యాక్సిమం నిజమే అవుతాయి. బట్ ఇప్పుడు ఈ మ్యాచ్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయినారనుకో, రోమన్ రీన్స్కి కాస్ట్ చేసినారనుకో, చెప్పలేం, రోమన్ రీన్స్ ఓడిపోవచ్చు. బిగ్ థ్రెట్ ఏంటంటే రోమన్ రీన్స్ పైన అటాక్ చేసేది రాక్ అని, కాస్ట్ చేస్తాడు, రోమన్ వర్సెస్ రాక్ మ్యాచ్ బిల్డ్ అవుతుందని. బట్ అవసరం లేదు, రాక్ వచ్చి కాస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంత పెద్ద స్టోరీ లైన్ని లేం చూపించరు ట్రిపుల్ హెచ్. డైరెక్ట్గా రోమన్ రీన్స్ గెలిచి సమ్మర్ స్లామ్లో ఓడిపోయి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ని అప్పుడు బిల్డ్ చేస్తే మంచిగా ఉంటుంది. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ కాంట్రాక్ట్ కూడా ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి ఎక్స్టెండ్ చేస్తారు దాదాపుగా, అంటే డబ్ల్యూడబ్ల్యూ నేమ్ విడిచిపెట్టారు రోమన్ రీన్స్. సో రోమన్ రీన్స్ గెలిస్తే మంచిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అండ్ CM పంక్ ఓడిపోతాడు, CM పంక్ మంచిగా నడిపిస్తుంది కదా, CM పంక్ గెలిస్తే ఏందన్నట్టుగా కొందరు అంటారు. చూడండి, రోమన్ రీన్స్ చాలా రోజులుగా ఛాంపియన్గా లేడు. అండ్ నేను CM పంక్ని ఏం హేట్ చేయను, CM పంక్ అంటే నాకు కూడా ఇష్టమే. బట్ పర్టికులర్గా ఈ మ్యాచ్లో రోమన్ రీన్స్ గెలవాలని నాకైతే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు గుర్తుందా మీ అందరికీ, Feb 25 అంటే నిన్న. సో మన కోసం అయితే ఈ రోజున, సో Feb 26 రోజున మన రోమన్ రీన్స్ లుకీమియా నుండి, క్యాన్సర్ నుండి బయటపడ్డాడు, రాలో వచ్చి. సో నేను బ్యాక్ వచ్చేసిన అని అనౌన్స్ చేసిండు. సో మృత్యువునే జయించిన మృత్యుంజయుడు సరిగ్గా ఈ రోజున క్యాన్సర్ నుండి బయటపడి రాలో వచ్చి నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసినాను, క్యాన్సర్ మొత్తం తగ్గిపోయింది అని అనౌన్స్ చేసిండు అన్నమాట. సో హ్యాపీ మూమెంట్ ప్రతి ఒక్క రోమన్ ఫ్యాన్కి. అక్కడ రోమన్ ఫ్యాన్ అనే కాదు, ఎవ్రీ డబ్ల్యూబీ ఫ్యాన్ హ్యాపీ అయినారు, రోమన్ రీన్స్ క్యాన్సర్ని డిఫీట్ చేసిండు అని. సో చాలా మంది హ్యాపీగా ఉండే. సో ఆ రోజు ఈ రోజున జరిగింది సరిగ్గా 7 years బ్యాక్. సో అదొక బెస్ట్ మూమెంట్ ఉండే రోమన్ రీన్స్ ఫ్యాన్స్కి అండ్ రోమన్ రీన్స్కి.
ఎందుకంటే లైఫ్ అక్కడితో ఎండ్ అవుతుంది అనుకున్నాడు, బట్ ఎండ్ అవ్వలేదు, బౌన్స్ బ్యాక్ అయ్యిండు. సో ఒక బెస్ట్ మూమెంట్ ఉండే రోమన్ రెన్స్ కెరియర్లోనే.